ఏమనిపించలా. ఎక్కడ కూడా ఆ పాపను ట్రోల్ చేసే ఉద్దేశం నాకైతే లేదు. అయితే ఆ చిన్న పాప చేత ఏమీ తెలీదు పాపం ఆ పసిపాపకి. ఏమీ తెలియని చిన్న పిల్ల చేత సాక్షివోడు ఆ పాపకి ట్రైనింగ్ ఇచ్చి, ఆ పాప దగ్గర మైక్ పెట్టి, ఆ పాప చేత రాజకీయాలు మాట్లాడిపిచ్చారు. ఆ వీడియో కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇదిగో చూసారా? ఒకసారి సౌండ్ పెట్టి ఆ పాప ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. అయిపోయింది అంతే అంతే. అక్కడ దాకా ట్రైనింగ్ ఇచ్చేది ఆ పాపం అక్కడ దాకా మాట్లాడేసింది. అరే అసలు మిమ్మల్ని మనుషులు అనాలా, పశువులు అనాలా, లేదంటే దేంతో అన్నా పోల్చి మిమ్మల్ని తిట్టాలా మాకు అర్థం కావట్లా. పాపం చిన్న పిల్లరా, ఏమీ తెలియని చిన్న పిల్ల చేత మీరు ఆ పాపకి ట్రైనింగ్ ఇచ్చి, ఆ పాప దగ్గర మైక్ పెట్టి, ఆ పాప చేత కూడా రాజకీయాలు మాట్లాడిపోతున్నారంటే మిమ్మల్ని మనుషులుగా మేము పోల్చలేము. మీరు పశువుల కంటే హీనం. చిన్నపిల్లల చేత రాజకీయం చేయించడం ఇదేం మొదటిసారి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మన విద్యాదీవెన కావచ్చు, లేదంటే అమ్మఒడి కార్యక్రమం లాంటివి చేసినప్పుడు పెద్ద పెద్ద సభలు పెట్టుకునేవాడు కదా. ఆ సభల స్టార్టింగ్లో కూడా మామ మామ జగన్ మామ అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్కి స్కూల్ పిల్లలను తీసుకొచ్చి స్కూల్ పిల్లల చేత అక్కడ డ్యాన్స్ చేయించేసేవాళ్ళు. అలాగే ఒకరిద్దరు విద్యార్థుల చేత, చిన్న చిన్న పిల్లల చేత, వాళ్ళ చేత కూడా రాజకీయాలు మాట్లాడిపించేవాడు. వాళ్ళ చేత కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తాను అధికారంలో ఉన్నప్పుడే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి పాపం అభంశుభం ఏమీ తెలీదు, ఆడుకునే వయసు మహా అయితే ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయేమో, అంతకుమించి కూడా ఏమి ఉండవు. నాకు తెలిసేది అంతే ఉంటాయి. ఆ పిల్ల చేత రాజకీయాలు మాట్లాడిపించేస్తున్నారండి. అంటే ఆ పిల్లకి రాజకీయాల గురించి ఏమైనా అవగాహన ఉంటుందా మీరు చెప్పండి? అదేనే కాదు, గతంలో ఈ ఎన్నికల ముందు ఆ పాప పేరు ఏదో ఉంది, చిన్న పాప, సేమ్ ఇంత ఏజ్ ఉంటుంది. ఆ పాప చేత కూడా పవన్ కళ్యాణ్ గారిని అయితే డైరెక్ట్గా బూతులు తిట్టించేసేవారు. దయచేసి ఈ లత్కోర్పులు మానే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సాక్షి నీది కాబట్టి, దాని ఓనర్ నువ్వే కాబట్టి, అంటే భారతిరెడ్డి గారి పేరు పైన ఉన్న భారతిరెడ్డి గారి పేరు ప్రస్తావించలేం కదా, మహిళ అయిపోయింది కాబట్టి నీకే చెప్తున్నాను డైరెక్ట్గా. దయచేసి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయం మాకు. మీ పార్టీలో నాయకులు లేరా? నువ్వు మాట్లాడొచ్చు కదా, కొన్ని అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడొచ్చు కదా. ఏం తెలుసు అని చెప్పేసి నా పాప దగ్గర మైకెట్టేసి ఆ పాప చేత మాట్లాడిపించేశారు. ఆ పాపను ఇప్పుడు ఎవరో ట్రోల్ చేయరు. వాస్తవానికి ఎవరో ట్రోల్ చేయరు. ఏమని మాట్లాడతారు? చిన్నపిల్లల చేత రాజకీయాలు మాట్లాడిపించడం ఏంట్రా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అంటారు. ఒకవేళ ట్రోల్ చేస్తే గిరిలు చేస్తే వైఎస్ఆర్సీపీ పోలే ట్రోల్ చేయాలి. ట్రోల్ చేసిన తర్వాత ఏమంటారంటే వీళ్ళు, అంటే ఎవరో ట్రోల్ చేయరు, కేవలం వైసీపీ పోలే ట్రోల్ చేస్తారు మళ్ళీ కావాలని చెప్పేసి. ఆ తర్వాత చిన్నపిల్లల్లో కూడా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి సింపతి కార్డు వాడే ప్రయత్నం కూడా చేస్తారు. దయచేసి ఇలాంటి చండాలం పనులు చేయమాకండి. ఏమీ తెలియని ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఏదో జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో జగన్మోహన్ చూద్దామని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి 100 మంది మధ్య నించొని జగనన్న ఒక్కసారి అని చెప్పేసి పాపం గొక్కెట్టి ఏడ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఒక ఫోటో దిగి ఒక ముద్దు పెట్టి వచ్చింది పాపం పాప. అలాంటి పాప దగ్గర మైకెట్టేసి రాజకీయాల గురించి మాట్లాడిపించేస్తున్నారంటే ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం అండి. ఏమని మాట్లాడిపించారు? ఇంట్లో గడవడానికి ఇబ్బందిగా ఉంది, ఫీజు కట్టలేకపోతున్నాం, ఫీజు కూడా కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు 15,000 రూపాయలు అమ్మఒడి ఇచ్చేసేవాడు. ఇవన్నీ మాట్లాడిపించారు కదా, ట్రోల్ చేయరా? మనుషులేనా మీరు అసలు? ఇంకెవరు లేరు నాయకులు? మన కార్యకర్తలు లేరు, మన నాయకులు లేరు, మాజీ మంత్రులు లేరు, మాజీ ఎమ్మెల్యే లేరు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడ్డా? జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడతాడంటే వాళ్ళు అందంగా ఉన్నారు, ఇల్లు అందంగా ఉన్నారు, కొడాలని అంత అందగాడు ఈ భూ ప్రపంచంలో లేడు, చాలా హ్యాండ్సమ్ గాయి, అందరి బట్టలు ఇప్పించేస్తాం, అందరూ చూసేస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. ఈ దిక్కుమాల ఏదో మంద సాక్షి ఏమో తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లల దగ్గర మైకెట్టేసి రాజకీయాల గురించి మాట్లాడిపిస్తాడు. ఇది ఎక్కడ దరిద్రమో మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రానికి పట్టిన దరిద్రులు మీరంతా కూడా.
చిన్నపిల్లల చేత రాజకీయాలు మాట్లాడిపించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు. ఏమన్నా అసలు సంబంధం ఉందా అసలు? ఆ పాప మాట్లాడే మాటలకి ఏమైనా పొంతనుందా అసలు? క్లియర్‌గా తెలిసిపోవట్లేదా? ఖచ్చితంగా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిపించారని చెప్పేసని. ఎందుకు మీ ఇంట్లో ఆడపిల్లయితే ఒకటి, బయటోడి ఇంట్లో ఆడపిల్లయితే ఒకటా? ఎవరన్నా ఒకటే కదా! ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డికి చిన్న చిన్న పిల్లలు లేరు గానీ, ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి చిన్న చిన్న పిల్లలుంటే వాళ్ళ చేత మాట్లాడిపించేత్తాను ఇలా పబ్లిక్‌గాను. వాళ్ళు అభిమానంతో కదా వచ్చింది నీ దగ్గరికి. నిన్నేదో కలిసి ఎళ్దాం, నీతో ఒక ఫోటో దిగుదాం అని చెప్పేసని కదా అభిమానంతో కదా వచ్చింది. అలాంటి వ్యక్తుల చేత నువ్వు రాజకీయాలు మాట్లాడుతుంది తప్పు కదూ! తప్పా కాదా? ఎవడనైతే సిప్పిచ్చి కొడతాడు. ఆ అడిగే ఎదవకైనా బుద్ధుందో లేదో నాకైతే తెలియట్లే. ఆ మైక్ ఎవడైతే పట్టుకున్నాడో వాడికి గానీ, ఆ కెమెరామ్యాన్‌కి గానీ వాళ్ళకైనా బుద్ధుందో లేదో నాకు అర్థం కావట్లా. ఒరేయ్! మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరి చేతన్నా సరే ఇలా రాజకీయాల గురించి మాట్లాడిపించేత్తారా బహిరంగంగా తీసుకొచ్చి. ఎక్కడ మనుషులురా మీరంతాను అసలా? కాస్త కడుపుకి అన్నం తినే పనులు చేయండి. గడ్డి తినే లోఫర్ పనులు చేయొద్దు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకురావద్దు. చాలు ఉన్న రోత చాలు మనకి. ఆ! మనకు ఆల్రెడీ బోలెడు బ్యాచ్ ఉంది. బోలెడు బెటాలియన్ ఉంది మనకి. డకాయిట్‌గాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఆళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకంటే దారుణంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మనకి దరిద్రాలు చాలు. దయచేసి సింపతి కార్డ్ ఉపయోగించేసి చిన్న చిన్న పిల్లల్ని అభంశుభం తెలియని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత రాజకీయాలు మాట్లాడిపించొద్దు. వాళ్ళకి ఏమీ తెలీదు. మీరేదో 4 ముక్కలు మాట్లాడుకుంటే ఆ వచ్చిరని 4 ముక్కలు మాట్లాడేసి తర్వాత ఏం మాట్లాడాలో తెలియక నాలుక బయటకెట్టి అడ్డడ్డంగా ఊపుతుంది పాపం. కళ్ళకి కట్టినట్టు కనబడిపోతుంది. అంటే మన ఇంట్లో ఆడపిల్ల కాదులే. ఎవరో ఇంట్లో ఆడపిల్ల తీసుకొచ్చి మాట్లాడిపిచ్చేద్దాం. హ్మ్. రోడ్డెట్టేద్దాం అని చెప్పేసి నా ఆలోచన తప్పితే ఇక్కడేమైనా కనబడుతుందా? మీకు అంత ఇదిగా ఉంటే వైసీపీ నాయకులలో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి మాట్లాడిపించండి. కార్యకర్తల పిల్లలు ఏం చేశారండి? అంటే ఆళ్ళ ఇంట్లో ఆడపిల్లయితే ఒకటి, మీ ఇంట్లో ఆడపిల్లయితే ఒకటేనా? మీ ఇంట్లో ఆడపిల్లలు బయటికి రాకూడదా? అసలు వాళ్ళ మొఖాలు ఎలా ఉంటాయో కూడా జనానికి తెలియకూడదా? జనానికి చూపించే ప్రయత్నం కూడా చేయరా? కానీ ఇక్కడ మీరు మాత్రం కార్యకర్త అభిమానంతో వచ్చి ఇష్టంతో జగనన్న పైన ఇష్టంతోటి ఒక్క ఫోటో కోసం తాపత్రయపడిన పాపని అలర్పాలు చేసేస్తారా? ఆ పాప చేత రాజకీయాలు మాట్లాడిపించేస్తారా మీరు? మీళ్ళల్లో ఉన్న ఆడపిల్లలు మాత్రం బయటికి రాకూడదా? ఎవడికి చూపించరా? బాగా గమనించడం కావాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆడపిల్లల చేత మాట్లాడిపించరండి. ఇలాంటి చిన్న చిన్న పిల్లల చేత, సామాన్య ప్రజల చేత, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల చేత, వాళ్ళ చేత మాట్లాడిపించేస్తారు. దిక్కుమాలి ఎదవలారా. దయచేసి ఇలాంటి చిన్న చిన్న పిల్లల్ని రాజకీయాలు వాళ్ళ చేత మాట్లాడిపించకండిరా. మీరు మాట్లాడండిరా. మీరు తగలడండిరా చాలు. అదే గొప్ప. నువ్వు ఆ జైలు దగ్గరికెళ్ళి అక్కడికెళ్ళి వార్నింగ్లు ఇచ్చేసే బదులు అసెంబ్లీ దగ్గరికెళ్ళు. అసెంబ్లీలో తగలడు. అక్కడ మాట్లాడు. ప్రజల్లోకి వెళ్ళుద్ది. ఈ చిన్న చిన్న పిల్లలు చెప్పేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోద్ది అనుకున్నావేమో. దయచేసి ఇలాంటి లత్కోర్ రాజకీయాలు చేయమాకు జగన్మోహన్ రెడ్డి. ఆ కాలం అయిపోయింది. అర్థమైందా? ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. మనం గతంలో చూసాం కదా! జగన్ మామయ్య అలాంటి డైలాగులు ఇంకా చాలా కార్యక్రమాల్లో చూసాం. చిన్న చిన్న పిల్లల చేత మాట్లాడిపించడం, వీరుడు, ధీరుడు, సూర్యుడు, ఆకాశంలో సూర్యుడు ఒక్కడే, భూమి మీద జగన్ ఒక్కడే, ఇలాంటి డైలాగులు మనం కొట్టించాం. నమ్మారా ప్రజలు? నమ్మలా. ఊరికే వాళ్ళని అబాసుపాలు చేయడం తప్పితే ఇక్కడ ఏమీ లేదు. దయచేసి ఇంకెప్పుడు కూడా చిన్నపిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకురామకండి. రిక్వెస్ట్ అనుకోండి.